श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवं चरगोपीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मी नृसिंहदेवपादका सेवक श्रीवं चरगोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीवं चरगोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। ஆழியழ சங்கும் வில்லுமிழ திசைவாழியழ தண்டும் வாழுமிழ அண்டம் மோடையழ முடிபாதமிழ அப்பன் ஊழியழ ఉలగం కొండవారే. సుదర్శన చక్రతాళ్వారు ఈరోజు జ్యేష్ఠమాస చిత్తా నక్షత్రం. సుదర్శన ఆళ్వార్ వార్షిక తిరునక్షత్ర మహోత్సవం. సుదర్శనం అంటే మనందరికీ తెలుసు, స్వామివారిలో ఎడం చేతిలో గుడి చేతిలో ఉన్న స్వామి. వడివార్ చోది వళత్తురయం సుడరాళియం పల్లాండే అని పెరియాళ్వార్ తిరుపల్లాండులో ప్రారంభంలో చెప్పిన ఆళ్వార్. స్వామివారి రక్షణ కోసం ఉన్న ఒక ఆయుధం తిరువాడి ఆళ్వాన్ అని తమిళ్లో ఆయనకి పేరు. సుదర్శన అంటే సుదర్శన, అందమైన దర్శనముడియ స్వామి. అదేవిధంగా అంతర్యం మంచిగా రక్షణం చేసుకున్న స్వామి, అదే సుదర్శన అని పేరు. రాఘవో అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని స్వామివారు చేసిన ప్రతి ఒక్క అవతారంలో శ్రీ మహాలక్ష్మి కూడా తోడుగా ఆయన అవతార ప్రయోజనం నెరవేరడానికి తోడుగా వచ్చారు. స్వామివారి అవతారం ఒక్కొక్క అవతారంకి ప్రయోజనం ఏంటి అంటే భక్త రక్షణ అన్న ప్రయోజనం, వేరే ఏమి కాదు. కృష్ణుడు తన అవతార ప్రయోజనంని శ్రీ గీతలో చెప్పినప్పుడు మొట్టమొదటి చెప్పినది అదే, పరిత్రాణాయ సాధూనాం. సాధువాన తన భక్తుల రక్షణ కోసమే భగవద్ అవతారం. వినాశాయ స దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఒక్కొక్క యుగంలోనూ స్వామివారు అవతారం చేస్తున్నారు. ఎలా శ్రీ మహాలక్ష్మి స్వామివారికి రాముడుగా వచ్చినప్పుడు సీతగా తోడుగా వచ్చారు, కృష్ణుడిగా వచ్చినప్పుడు రుక్మిణిగా తోడుగా వచ్చారు, అదేవిధంగా సుదర్శన స్వామియం, స్వామివాడ గుడి చేత్తో ఉన్న సుదర్శన స్వామియం, స్వామివారు ఎప్పుడెప్పుడు అవతారం చేస్తున్నారు, ఆ స్వామివారు అవతార ప్రయోజనంకి సహకారిక ఒక హెల్ప్ కోసం ఖచ్చితంగా సుదర్శన స్వామి వారు వస్తున్నారు. ఇది ఎలా అంటే ముఖ్యంగా స్వామివారు చేసిన దశావతారంలో ప్రతి ఒక్కొక్క అవతారంలో సుదర్శనోడ పంగు ఉంది. ఇది మనందరికీ 10 అవతారాలు తెలుసు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి. దీనిలో స్వామివారు మత్స్యమూర్తిగా అవతారం చేసినప్పుడు పాండ్య మన్నను ఒక పడగు, ఒక బోట్ చేసి దాంట్లో ప్రళయ సముద్రం నుంచి సప్తర్షిಗಳು అదేవిధంగా సృష్టికి సంబంధించిన బీజాలన్నీ రక్షణ చేసిన కోసం ఆ పడగ వచ్చిన పడగని మత్స్యమూర్తి పైన ఉన్న కొంబులో వాసుగిన నాగంని దారమా పెట్టి కడతారు. ఆ మత్స్యమూర్తి యొక్క కొంబు ఉంది కదా, అది సుదర్శనమూర్తి. కూర్మావతార సమయంలో స్వామివాడు పైన మంత్రమాల పెట్టారు కదా, ఆ ఓడి ఉంది కదా ఆమెది కూర్మానికి పైన ఓడి ఉంది కదా, అది సుదర్శన ఆళ్వార్. వరాహమూర్తిగా స్వామివారు అవతారం చేసినప్పుడు 2 దొంత ఇది ఉంది కదా దంతం, దాన్ని పెట్టిన భూమాదేవిని భూమి నుంచి ఉద్ధరణ చేశారు స్వామి. ఆ 2 పళ్ళుగా సుదర్శన స్వామి ఉన్నారు. నరసింహస్వామికి అందరికీ తెలుసు, నఖంన ఆయుధం, నఖలాకే సుదర్శన స్వామి వచ్చారు. నెక్స్ట్ ఉన్నది వామనమూర్తి. వామనమూర్తి అంటే ఏం ఆయుధం పెట్టుకోలేదు స్వామి. స్వామివారు వామనమూర్తి బ్రహ్మచారి కదా, బ్రాహ్మణ బ్రహ్మచారి కదా,
కానీ ఏమి అవతారం ఏం పెట్టుకోలేవు అంటే ఇక్కడదా ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. స్వామివారు ఉపయోగం చేసిన ఏ వస్తువైనా అది సుదర్శన స్వామియోட అంశమే. ఈ వామనమూర్తి సమయంలో స్వామివారికి మహాబలి నీళ్ళు ఇవ్వాలి కదా దానంకి నీళ్ళు ఇచ్చినప్పుడు గిండి నుంచి నీళ్ళు కిందకి రావాలి. కానీ అసురగురు ఏం చేశారు, శుక్రాచార్య స్వామి ఆ ద్వారం లోపల ఒక పురుగుల ఒక హనీబీ లాగా అవతారం చేసి మారి ఆ గింటియోడ ద్వారంని క్లోజ్ చేస్తారు. స్వామివారు ఏం చేస్తారంటే ఆయన బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణుడికైనా ఎప్పుడూ దర్భలో చేసిన పవిత్రం ఉంది కదా, ఆ పవిత్రంని ఆ గింటియోడ ద్వారం లోపల ఉన్న శుక్రాచార్య ఉన్న కన్ను తీసి పడేశారు. సో శుక్రాచార్య బయటకి వచ్చి కింద పడారు, నీళ్ళు బయటకు వచ్చింది. ఇది ఎక్కడ ఉందంటే పెరియాళ్వారోட పాసరం. ఇప్పుడు రేపు ఎల్లుండి స్వామివారి తిరునక్షత్రం, స్వాతి నక్షత్రం, పెరియాళ్వారి తిరునక్షత్రం. ఆయన పాసరంలో దానం విளக்கிய சுக்கிரன் கண்ணை துரும்பால் கிளறிய చక్కర కయ్యనే అచ్చో అచ్చో. శుక్రునోడ నేత్రంని ఒక తురుంబు, ఓ దుమ్ము, ఒక చిన్న స్టిక్ ఇది పెట్టుకుని ఒక పుళ్ళు పెట్టుకొని తీస్తారు వామనమూర్తిలో. నెక్స్ట్ పరశురామర్ కోడరి యాక్స్ ఉంది కదా, అది సుదర్శన అంశం. శ్రీరామన్ అందరికీ తెలుసు, కోదండం సారంగం, కోదండబాణి, ఆ సారంగమే సుదర్శనుడు అంశం దా. అయితే బలరాముడు కలప్ప, మనము వ్యవసాయం చేయడానికి పెట్టుకున్నాడు కదా, అది బలరాముడు పెట్టుకున్న ఆయుధము, అది సుదర్శనుడు అంశం. కృష్ణుడు ప్రత్యక్షంగా వచ్చారు సుదర్శనుడు. ఎక్కడ అంటే ఆழிగొండు ఇరవి మరైతానే అని పాసురం. సుదర్శన చక్రం పెట్టి జయత్రథ సంహార సమయంలో సూర్యుడిని క్లోజ్ చేసి మూడి మళ్ళీ ఓపెన్ చేసి అర్జునునికి సహాయం చేస్తారు. శిశుపాల శిరచ్ఛేదం జరిగిన సమయంలో ప్రత్యక్షంగా సుదర్శన వచ్చింది. సో అలాంటి సమయంలో కృష్ణుడికి ప్రత్యక్షంగా సహాయం చేస్తారు. లాస్ట్గా ఉన్నది కల్కి. ఇప్పుడు ఇంకా తర్వాత ఫ్యూచర్లో వచ్చేసిన అవతారం అది. దాంట్లో స్వామివారు ఏ అవతారం, ఆ అవతారంలో కత్తి పెట్టుకొని వచ్చినా సరే, సారంగం పెట్టుకొని వచ్చినా సరే, అన్నీ సుదర్శన స్వామియోడ అంశమే. సో ఇలాంటి విశేషమైన ఒక స్వామి సుదర్శన ఆళ్వార్. ఇంకొకటి ఏంటంటే కార్య నెరవేరం చేయడానికి ఉన్న ఆళ్వార్. మనకు కార్యసిద్ధి జరగాలి, తొందరగా జరగాలి, ఏవైనా ఉండొచ్చు, ధర్మ మార్గమైన ఏమైనా ఉండొచ్చు, ఖచ్చితంగా నెరవేరాలి. భూత పేద పిశాచ ఆభిచారంగల్, బ్లాక్ మ్యాజిక్ అదని చెప్తున్నారు కదా, దాన్ని శ్రీవేష్ణుడి దగ్గర రాదు. కానీ జనాలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇలాంటిదో దీనివల్ల బాధ ఏదో ఉంది, దృష్టి ఉంది, నరదృష్టి ఉంది, ఇలా అన్ని బాధపోవడానికి సుదర్శన స్వామి పట్టుకోవడం ముఖ్యం. సుదర్శన మంత్రం జపం చేయడం, సుదర్శన హోమం చేయడం చాలా విశేషంగా జగత్ ప్రసిద్ధి. వేరే ఏ హోమం జగత్ ప్రసిద్ధిగా ఉండదో లేవో, ఎవరికి ఏం ప్రాబ్లం అంటే ఫస్ట్ ఆప్షన్ సుదర్శన హోమం. సో అంత దూరం జగత్ ప్రసిద్ధియాన స్వామి సుదర్శన ఆళ్వార్. ఆ సుదర్శన ఆళ్వారు స్వామివారికి ఎన్నో కైంకర్యం చేస్తారు. దానికి ముందు ఒక చిన్న క్వశ్చన్, 2 క్వశ్చన్ ఉంది. ఒకటి, ఇప్పుడు అడిగిన విన్నపం చేసిన కదా, ఇలాంటి సుదర్శన ఆళ్వార్ స్వామివారికి సహకారం చేస్తారు అని. అలాంటి సహకారం చేస్తారు అంటే మనం ఏం చెప్తున్నాము, స్వామివారిని అసహాయ సూర, తన సంకల్ప శక్తితో పట్టి ఈ జగత్ అన్ని సృష్టి చేస్తున్న స్వామి శ్రీమన్నారాయణుడు అని చెప్తున్నాం కదా. బహుశ్యాం ప్రజాయేది అని వేదం కూడా చెప్తుంది. అలాంటి ఉన్న స్వామివారికి ఒక్క ఆయుధమూడ సహాయం అవసరమా? వాల్మీకి రామాయణంలో ఏం చెప్తుందంటే సహాయకృత్యం కిం తస్య, ఆ స్వామివారికి ఒక సహాయం అవశ్యమా అని అంటున్నారు వాల్మీకి మహర్షి.
ఇప్పుడు చెప్పండి, స్వామివారికి నేను ముందు చేసి చెప్పిన ఇలాంటి సుదర్శన స్వామి వారు సహకరణ చేస్తున్నారు అని చెప్తున్నాం. ఇక్కడనే ఏమి స్వామివారికి సకాయమే అవసరం లేవు, అసకాయ సూర్యుడు అని చెప్తున్నాము. ఇది ఎలా మనము సమన్వయం చెయ్యాలి, ఎలా చెయ్యాలని నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం.